దీప పరిస్థితిని అవకాశంగా చేసుకొని జోష్న కార్తీక్‌తో బేరానికి మాట్లాడడానికి వస్తుంది. "నువ్వు ఎంప్టీ బాండ్ పేపర్స్ మీద సంతకం పెడితే దీప ప్రాణాలను నేను కాపాడతానని" చెప్తుంది. అయితే కార్తీక్ సంతకాలు పెట్టడానికి కూడా సిద్ధపడిపోతూ ఉంటాడు. అదే టైంలో దాసు జోష్న, కార్తీక్‌లు మాట్లాడుకోవడం అయితే చూస్తాడు. అయితే కార్తీక్ సంతకం పెట్టేస్తాడా ఏంటి అనుకుంటున్న టైంలో కార్తీక్ భలే ట్విస్ట్ ఇస్తాడు జోష్నకి. ఆ కాగితాలని చించేసి జోష్న మొహం మీద కొట్టి, "నా భార్యని బ్రతికించుకోవడానికి నాకు ఇంకా 15 నిమిషాలుంది. ఈలోపు ఏదో ఒక దేవుడు రాకపోతాడా, నా భార్యని నేను కాపాడుకోలేకపోతానా" అని అయితే ఆ పేపర్ని తన మొహం మీద విసిరేసి లోపలికైతే వచ్చేస్తాడు. ఇంతలోనే కార్తీక్ ఒక శుభవార్త అయితే చెప్తారనమాట. ఏంటంటే దాసు వచ్చి తన బ్లడ్ గ్రూపు అలాగే దీప బ్లడ్ గ్రూపు ఒకటే కావడంతో దాసు బ్లడ్ ఇచ్చి దీపని కాపాడాడు అన్న విషయం తెలియగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడనమాట. అయితే "మామయ్య, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, నీకు ఎలా తెలిసింది ఈ విషయం" అని అయితే అంటూ ఉంటే, "నాకు మొత్తం తెలుసురా, అసలు వారసురాలు దీపే" అని ఒక్కసారిగా చెప్పడంతో, "అదేంటి మావయ్య, మీకేమన్నా మతి చెడిపోయిందా ఏంటి, దీప వారసురాలేంటి, దశరథు సుమిత్ర మావయ్యల కూతురు జోష్న కదా" అంటే, "జోష్న నా కూతురు" అని చెప్పని మొత్తం స్టోరీనంతా చెప్పుకొస్తాడనమాట. ఒక క్షణం కార్తీక్‌కి నమ్మాలా వద్దా అన్న ఆలోచన పడిపోతుంది అంత ఘనంగా దాసు చెప్పేసరికి. ఎందుకంటే దాసుకి యాక్సిడెంట్ అయినట్టు చెప్పారు కదా, అంటే జోష్నని చంపాలని చూసింది, తల మీద బలంగా కొట్టడంతో తన గతం మర్చిపోయిన పరిస్థితి కదా. అందుకు ఏమన్నా అబద్ధం ఇట్లా చెప్తున్నాడా, ఇలా మాట్లాడుతున్నాడా అని. మామూలుగా ఎప్పుడు ఒక విషయం చెప్పాలనుకుంటూ ఉంటాడు, ఏదో ఒక సౌండ్ వస్తే ఆ విషయాన్ని మర్చిపోతూ ఉంటాడు కదా. ఇప్పుడు మాత్రం పూర్తిగా తన గతం గుర్తొచ్చేసింది. ఇప్పుడు మెంటల్ కండిషన్ కూడా బాగానే ఉంది. అందులోనూ కార్తీక్ చెప్పిన ఆ నిజంతో ఇక ఏం అర్థం కాదు. "నువ్వు చెప్పేది నిజమే మావయ్య" అంటే, "అవునరా, నేను ఈ విషయాన్ని మర్చిపోకముందే దశరథ్ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోవాలి" అని సుమిత్ర దగ్గరికి అయితే వెళ్తాడు. ఈలోపే ఈ జోష్న అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకంటే కార్తీక్ ఆ పేపర్స్ చించి మొహం మీద కొట్టేశాడు కదా, ఆ కోపంతో అయితే ఇంటికి వెళ్ళి ఉంటుంది. కానీ దశరథ్కి మాత్రం జోష్న మీద ఒక డౌట్ ఉంది. నిజంగా అసలు దీప దగ్గరికి వెళ్ళిందా, లేకుంటే దీపని సుమిత్ర ఎక్కడ కాపాడేస్తుందో అని, నేను వెళ్ళి కాపాడుతాను అన్నట్టు ఇలా ఏమైనా చేసిందా అన్నట్టు, డ్రామాలు వేసిందా అన్నట్టు దశరథ్ ఒక రకంగా ఆలోచిస్తూనే ఉంటాడు. జోష్న డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటే, "ఆగు జోష్న, బ్లడ్ ఇచ్చావా, దీప బ్రతికిందా, దీప బాగానే ఉందా" అని అడుగుతూ ఉంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక నీళ్లు నములుతూ ఉంటుంది. "అదే నిన్నే అడుగుతున్నా కదా, ఏమైంది" అంటూ ఉంటే, "అది డాడీ" అంటూ ఉంటే సుమిత్ర వస్తుంది. "ఏమైంది, దీప పర్లేదా, ఇప్పుడు బాగుందా" అంటే ఏం చెప్పాలో అర్థం కాదు. అప్పుడే దాసు ఎంట్రీ ఇస్తాడు. "నేను చెప్తాను వదిన" అంటూ అండంతో ఒక్కసారిగా జోష్న కార్తిక్ని అలాగే దాసుని ఇద్దరిని చూసి షాక్ అయిపోతుంది. ఇంకేముంది, రేపు జరగబోయే ఎపిసోడ్ అయితే దాసు కార్తిక్ని చూసి వీళ్ళిద్దరికి నిజం తెలిసిపోయినట్టుంది, ఇప్పుడు నా గురించి నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చారా అన్నట్టు ఏం ప్లాన్ వేయాలి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలి, దాసుతో నిజం చెప్పనివ్వకుండా